పకడ్బందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్, నేనే చేశాను సార్. దానికి మీరు ఏ శిక్ష విధించిన అంగీకారమే సార్. సార్ కానీ శిక్ష విధించే ముందు నాకు ఒక 2 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరుకుతుందా సార్? 2 నిమిషాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 50 మందిని చంపేగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుభవం పడ్డట్టు అల్లా కల్లోలం అయిపోతున్నారే. మన జన్మలకు కారణమైన, మన రక్తాలు పంచుకొని, మన జీవితాల్లో సగభాగాలైన ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు సార్, నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సరే పట్టించుకున్నారా? ప్రశ్నించారా? నిలదీశారా? కొన్ని ఆపే ప్రయత్నం అన్నా చేశారా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెలు, మన కూతుర్లు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాక ఎందుకు సార్ భయంగా ఉంటున్నాం? బిక్కు బిక్కుమంటే ఎందుకుంటున్నాం? అదే వాళ్ళు ఏమైనా ఎడారిలోకి బాంబుల మధ్య అడవులకి ఏమైనా వెళ్తున్నారా? మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆదరి బయటికి వస్తే చాలు సార్, సందుల్లోను, రోడ్లలోను, బస్సుల్లోను, బస్ స్టాప్లోను, పార్కుల్లోను, కాలేజీల్లోను, ఎక్సెట్రా ఎక్సెట్రా, పార్కుల్లోను, కాలేజీలోను, రెస్టారెంట్లోను ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నుంచి నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏం చేస్తారన్న భయం సార్ మనకి. అదే స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి కర్మ ఏంటి సార్? మాతృదేవోభవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమన్న మన భారత సంస్కృతి ప్రపంచానికి ఎంతో నేర్పింది, మనకే ఏం నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసురుడు అనే శిక్షోత్పత్తిని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లారని వారిని వారి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముని చూసి మనం ఏం నేర్చుకోమా సార్? ఆడదానికి కొంగు తాగితే 18 లక్షల మందిని పిచ్చి కుప్పల్ని కొట్టిన మహాభారతాన్ని చూసి మనం ఏం నేర్చుకోమా సార్? నేర్చుకున్నాం సార్, నేర్చుకున్నాం సార్. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవడం, చీరల లావటం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్సెట్రాలు ఇవన్నీ మాంసవ్యంగా నాగరికంగా బతకడం కోసం కోట్ల ప్రజల సొమ్ముతో ఈ ప్రపంచంలోనే అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టంలో ఆడడానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అనేది ఏదో ఒక ఆకాశం నుంచి చూపలేదు కాదు సార్, మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకుని కనీ పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉన్న ఆడవాళ్ళని మనం భద్రంగా చూసుకోవాలి సార్. శిక్షలు వేయడం కాదు సార్, మా అందరి చేత పెదవాళ్ళ శిక్షలు చదివించండి సార్. నా ఈ ఆధునిక అనాగరిక సమాజాన్ని తీసుకొని మళ్ళీ బదిలో వేయండి సార్. ఆడవాళ్ళ గురించి చదివించండి సార్. అమ్మతత్వం నేర్పించండి సార్.